రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదో సాధిద్దామని అనుకుంటారు, అలాగే ప్రయత్నం కూడా చేస్తారు. మీ ప్రయత్నం లోపం ఏమీ ఉండదు, కానీ చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏ పని చేసినా వెనక్కి లాగడం అంటూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మీకు కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించడం, నలుగురిని సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవి ఈ వారం సమసిపోతాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా కూడా ఈ వారం సమసిపోతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కూడా. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. మెరిట్ మార్కులు ఎంతగానో సాధిస్తారు. అలాగే మీరు చేసిన కృషి పట్టుదల వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అయితే ఏదైనా సరే దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం. వీరు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, సినిమా రంగానికి సంబంధించిన వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి కొంత ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రెషర్ ఉన్నా వాటిని మీ తెలివితేటలతో అవలీలుగా పని పూర్తి చేయగలుగుతారు. ఏదైనా సరే కష్టించే ఫలి అన్నట్టుగా వ్యవహరిస్తారు. కష్టే ఫలి అన్న సామెతను గుర్తు చేసుకుని ఎంతగానో శ్రమిస్తారు కూడా. వ్యాపారంలో మనకి రాదు దక్కదు అనుకునే ఒక కొత్త ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది. అది ఈ వారం సంతోషించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. నలుగురితో కలిసి వినోదాలకు పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. అయితే నలుగురిలో మీ తీరు వ్యవహారణ అందరికీ నచ్చదు. మిమ్మల్ని కించపరచాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు ఏదన్నా మీరు పట్టించుకోకుండా మీ వ్యవహారాన్ని మీరు చేసుకుపోతూ ఉంటారు. ఇది ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు ఎంతో సంపాదించారు, ఎంతో ఎదుగుదల ఉన్నారు, అందరికంటే మీరే పై చేయి ఉంది అని ఈర్ష్యపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వాటిని పక్కన పెట్టి ఏదైనా మన మంచికే, మన పని మనం చేసుకుపోదాం అనే ధోరణిలో మీరు ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నలుగురితో సామరస్యంగా వ్యవహరించడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపార పరంగా చిన్న చిక్కులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకుంటారు. ఏది ఏమైనా సరే డబ్బు దాచాలి, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లల పట్ల మీకున్న శ్రద్ధ, వారికి మీ పైనున్న నమ్మకం అటువంటిది. అయితే ఒక అందుకు అతి ప్రేమ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. పిల్లల వ్యవహార శైలిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు చదువుకుంటున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారు అనే ధోరణిలో కూడా మీరు చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి విషయాలలో దగ్గరుండి మీరు చూసుకోవడం చెప్పదగిన విషయం. H1B సంబంధించి, గ్రీన్ కార్డు సంబంధించి విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూలపడతాయి. డాక్యుమెంట్ విషయంలో లోపతాపాలు ఏమైనా ఉంటే అవి సరిదిద్దుకోండి. దానివల్ల ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, శివారాధన ఎంత చేయగలిగితే అంత చేయండి. అలా లేని పక్షంలో ఓం నమఃశివాయ అంటూ ఒక 11 సార్లు లేదా 108 సార్లు ప్రతిరోజు శివధ్యానం చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. అలాగే మంగళవారం, గురువారం నాడు వీరికి అనుకూలమైన కాలం. ఏ పని చేసినా ఈ 2 రోజుల్లో చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. అందరికీ ఒక ముఖ్య గమనిక, ఈ నెల 26వ తారీఖున మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శైవక్షేత్రంలో మహాలింగార్చన సహిత మహాపాశుపత హోమం, అలాగే లింగోద్భవ సమయంలో అష్టోత్తర కలశాభిషేకాలతో స్వామివారికి అభిషేకం, 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయబడుతుంది. కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందగలరని మనవి. మరిన్ని వివరాలకు ఈ కింద ఉన్న నంబర్ని సంప్రదించండి.
మా స్టాఫ్ మీకు సరైన వివరాలు తెలియజేయగలుగుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.